ఓవైపు పొగమంచు మరోవైపు కమ్మేసిన కాలుష్యం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోని పరిస్థితి. గాలి నాణ్యత పడిపోవటం, వాయు కాలుష్యం పెరుగుతూ ఉండటంతో ఢిల్లీ నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ కూడా ఢిల్లీ వ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై 450 పాయింట్లకు పైగా నమోదైంది. పెరుగుతున్న కాలుష్యంతో నగరవాసులు కిరిబిక్కిరవుతున్నారు. ఎన్సీఆర్ ప్రాంత పరిధిలో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్షర్ధామ్ ఏరియాలో అత్యధికంగా 493 పాయింట్లకు గాలి నాణ్యత పడిపోయింది. సర్దార్ పటేల్ మార్గ్లో 483, బారాపుల్లా వంతెన దగ్గర 474, ద్వారకా సెక్టార్లో 469, పండిట్ పంత్ మార్గ్లో 417 పాయింట్లుగా నమోదైనట్టు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తెలిపారు. గాలి నాణ్యతలు వెరీ పూర్ కేటగిరీలోని నమోదవుతూ ఉండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారుతున్న ప్రభుత్వ అధికారులకు పట్టడం లేదని, కట్టడికి కనీస చర్యలు చేపట్టడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిని నియంత్రించేందుకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ మొదట గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 4 కింద పరిమితుల్ని విధించింది. నగర వ్యాప్తంగా పెద్ద పెద్ద ప్రాజెక్టు నిర్మాణ పనులు, కూల్చివేతలపై ఆంక్షలు విధించారు. అలాగే హోటల్స్, రెస్టారెంట్లలో కట్టెల పొయ్యి వాడకంపై కూడా ఆంక్షలు విధించారు. స్కూల్స్, కాలేజెస్ హైబ్రిడ్ మోడ్లో పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా 50% సామర్థ్యంతో పనిచేయాలన్నారు. దీంతో పాటుగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు బయటికి రావద్దని సూచించారు.